ఒక పర్సన్కి హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది. ఈ 3 లోన్స్ని తొందరగా క్లియర్ చేసేయాలి. ఏం చేయాలి? సో ఇది చాలా మంది జీవితాల్లో జరిగే కామన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఏమొచ్చింది, మొత్తం 3 లోన్లు అయ్యాయి. కారు కొన్న సంతోషం, కొత్త ఇల్లు కాబట్టి అదంతా ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే హైక్ రాలేదు, ఎక్స్పెక్టెడ్ హైక్ ఉన్నదానికన్నా చాలా డబల్ అయిపోయింది ఆల్మోస్ట్. మెయిన్గా ఏం చేద్దామో చూద్దాం. బ్యాలెన్స్ పెట్టుకొని కొంచెం సూపర్ టాప్అప్ తీసుకోండి. ఈ మొత్తం 65 lakhs హోమ్లోనే టాప్అప్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 3 loans నేను ఒక్క లోన్ అండ్ అది కూడా నాకు 8% ఇంట్రెస్ట్ మీద వస్తూ ఉంటుంది. సో నేను కట్టేసి 48,000 తగ్గిపోయింది కదా 65 నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే 20,000 రూపీస్ నేను 10% స్టెప్ అప్ మీద కనుక ఎస్ఐపి ప్లాన్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 10 years తర్వాత 53 lakhs వస్తుంది. ఇదేమవుతుందంటే ఒక 57 lakhs అవుతుంది. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద లోన్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఇంకా విత్ ఇన్ 6 monthsలో నేను నా మిగతా లోన్ కూడా క్లియర్ చేయొచ్చు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక పర్సన్కి హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది. ఈ 3 లోన్స్ని ఎంత త్వరగా క్లియర్ చేసుకోవచ్చు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, హలో అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఒక కేస్ స్టడీ తీసుకుందాం. ఆ కేస్ స్టడీలో నేను కొన్ని లెక్కలు చెప్తాను. ఒక పర్సన్కి 40 లక్షల హోమ్ లోన్ ఉంది. ఈఎంఐ 36,000 కట్టాలి ఎట్ 9% ఇంట్రెస్ట్. అది హోమ్ లోన్కి సంబంధించి. కార్ లోన్ అనేది 10 లక్షలు తీసుకున్నారు, 21,000 ఎవ్రీ మంత్ కట్టాలి ఫర్ 5 years. ఆ తర్వాత పర్సనల్ లోన్ 15 లక్షలు తీసుకున్నారు, 32,500 ఈఎంఐ కట్టాలి ఎట్ 11% ఇంట్రెస్ట్. ఈ 3 లోన్స్ని తొందరగా క్లియర్ చేసేయాలి. ఏం చేయాలి? సో ఇది చాలా మంది జీవితాల్లో జరిగే కామన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అండి. సో ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే నాకు కూడా క్లయింట్ ఒక అతను ఇచ్చారు. సో అతని దాంట్లో ఎలా జరిగింది సేమ్ అవే నెంబర్లతో చెప్తాను. సో ఏంటంటే కొంచెం శాలరీ హైక్ అయితే వచ్చింది. ఒక 6 నెలలు ఏంటంటే శాలరీ అకౌంట్లో కొంచెం క్యాష్ సేవ్ అవటం చూశాడు. ఓకే, ఏం చేద్దామన్న థాట్ అయితే ఆయన బ్రెయిన్లో వచ్చేసింది. సో ఇంట్లో ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు, ఇంకా తెగలేదు. సో వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ని కూడా అడిగారు. సో ఇలా మిగులుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఏంటి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఏంటంటే ఇల్లు కొనండి అని సలహా ఇచ్చారు. సో ఓకే, అంతా బాగానే ఉందని చెప్పి మొత్తం బడ్జెట్ వేసుకున్నారు. ఒక 60 lakhsకి అనుకున్నారు. సో ఇల్లు వెతకటం మొదలుపెట్టారు. చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళ బడ్జెట్కి వాళ్ళకి నచ్చింది దొరకట్లేదు. చివరికి ఏమైందంటే ఒక 1 crore ప్రాపర్టీని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి 5 lakhs. 1 crore ప్రాపర్టీ దాన్ని చూసుకొని తీసుకున్నారు. ఇక వెంటనే పేరెంట్స్ కూడా ఇక ఇల్లు కొంటున్నారు కదా, డెవలప్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆల్మోస్ట్ ఒక 30 lakhs వరకు ఇచ్చారు. ఏంటంటే ఇనిషియల్గా 60 lakhs ప్రాపర్టీ అనుకొని 40 lakhsకి లోన్ పెట్టాడు. ఓకే, సో 40 lakhs లోనే వచ్చేసింది. పేరెంట్స్ ఏమో 30 lakhs ఇచ్చారు. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అప్పుడు ఏంటంటే మళ్ళీ క్యాష్ అవసరం వచ్చింది. ఇట్లా కాదని చెప్పేసి ఇంకో 15 lakhs పెట్టి పర్సనల్ లోన్ తీసుకున్నాడు. వీడు పెట్టి మొత్తం ఇక 2 లోన్స్ అయిపోయినాయి. కొత్త ఇల్లు తీసుకున్నాడు, అప్పుడు కారు ఉండాలి. ఇంకొక 6 months ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ పేమెంట్ పెట్టుకొని ఒక 10 lakhs పెట్టి మళ్ళీ కారు తీసుకున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది, మొత్తం 3 లోన్లు అయ్యాయి. సార్ మంచి సారి ఫస్ట్ ఇయర్ ఏం మిగలట్లేదు, కాకపోతే ఏంటంటే కారు కొన్న సంతోషం, కొత్త ఇల్లు కాబట్టి అదంతా ఓవర్కమ్ చేసింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే హైక్ రాలేదు, ఎక్స్పెక్టెడ్ హైక్. ఇప్పుడు ఏమైంది, మొత్తం టైట్ అవుతుంది బడ్జెట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇదంతా మిస్టేక్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఆయన దగ్గర ఉన్న 5 లక్షలు పెట్టుకుని ఆయన ఇల్లు కొనడానికి వెళ్ళాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన బడ్జెట్ అనేది ఉన్నదానికన్నా చాలా డబల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ 2 కారణాల వల్ల ఈ టైట్నెస్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మెయిన్గా ఏం చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 89,000 వరకు ఈఎంఐసే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు కనుక ఇంట్రెస్ట్ రేట్ మీరు 36,000 అన్నారు కాబట్టి 40Kకి అది 40 lakhsకి ఆల్మోస్ట్ 9% వస్తుంది. ఇప్పుడు మనం చేయగలిగేది ఏంటంటే ఒక మంచి బ్యాంక్కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పెట్టుకోవాలి. ఓకే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని కొంచెం సూపర్ టాప్అప్ తీసుకోవాలి. టాప్అప్ తీసుకోవాలి లోన్. సో ఆయనకి ఏంటంటే 40 lakhs హోమ్ లోన్ ఉంది, సో 50 lakhs పర్సనల్ లోన్ ఉంది, అండ్ 10 lakhs కార్ ఉంది. ఈ మొత్తం 65 lakhs హోమ్ లోనే టాప్అప్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 3 loans నేను ఒక్క లోన్ చేస్తాను. అండ్ అది కూడా నాకు 8% ఇంట్రెస్ట్ మీద వస్తూ ఉంటుంది. సో నేను కట్టేసి 48,000. తగ్గిపోయింది కదా 65 నుంచి. నేను 10 year మ్యాక్సిమం పెట్టుకుంటాను. నాకు ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ 40,000 రిలీఫ్ అనేది నాకు వస్తుంది.
సో దట్ నేను కిడ్స్ ఫ్యూచర్ కోసం నేను ప్లాన్ చేసుకోవచ్చు, నేను రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా అనుకోని సిచ్యువేషన్లో శాలరీ పడకపోతే 89,000 పే చేయడానికి 48,000 పే చేయడానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నా దగ్గర 1 lakh ఉంటే కనుక నేను దీన్ని 2 months మెయింటైన్ చేయగలను. అదే 1 lakh ప్రీవియస్ కేసులో 1 month మాత్రమే నేను మెయింటైన్ చేయగలను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నా హై ఇంట్రెస్ట్ రేట్ లోన్స్, కార్ లోన్ అంటే పర్సనల్ లోన్ని, నా లో ఇంట్రెస్ట్ లోన్ అయినా హోమ్ లోన్లో కలిపేస్తున్నాను. అండ్ ఇక్కడ టెన్యూర్ని కూడా 5 years నుంచి కొంచెం స్ట్రెచ్ చేస్తున్నాను, 25 years 30 yearsకి. ఇప్పుడు ఏంటంటే నాకు ఈఎంఐ బర్డెన్ అనేది నాకు తగ్గిపోతుంది. సో ఒక కేసు ఏంటంటే ఇమీడియట్గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని టాప్అప్ తీసుకోవాలి. 20,000 రూపీస్ నేను 10% స్టెప్అప్ మీద కనుక ఎస్ఐపి ప్లాన్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 10 years తర్వాత 53 lakhs వస్తుంది. అదే నా లోన్ ఏమవుతుంది, నేను 65 lakhs తీసుకున్నాను, నేను ఎవ్రీ మంత్ 48,000 కట్టేస్తున్నాను. ఇదేమవుతుందంటే ఒక 57 lakhs అవుతుంది. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద లోన్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఇంకా విత్ ఇన్ 6 monthsలో నేను నా మిగతా లోన్ కూడా క్లియర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 10 years డౌన్ ద లైన్లో మన ఇన్కమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇన్కమ్ పెరిగేటప్పుడు ఏంటంటే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టగలం. సో ఇదంతా చిన్న ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్ఫర్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే అసలు ఇదంతా ఆలోచించకుండానే దిగిపోయి మొత్తం ఫినాన్షియల్స్ అన్నిటినీ టైట్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఏదైనా పెద్ద మొత్తంలో డెసిషన్ తీసుకునేటప్పుడు మనీ రిలేటెడ్గా సో వాటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోవడం బెటర్. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మీద తీసుకుంటాం. వాళ్ళకి ఏంటంటే హౌస్ బెటర్ అని మాత్రం తెలుసు, బట్ మీ ఫినాన్షియల్ పొజిషన్ తెలుసా? మీ ఫినాన్షియల్ పొజిషన్ మీకు మాత్రమే తెలుసు. అసలు అది ఏ విధంగా తీసుకుంటే కరెక్ట్, ఎలా హ్యాండిల్ చేస్తే కరెక్ట్ అవుతుంది. అండ్ హోమ్ లోన్స్లో కూడా ఈ రోజుల్లో వచ్చేసరికి ఎక్కడ తీసుకోవాలనేది కూడా మ్యాటర్ అండి. ఎన్బిఎఫ్సిలో తీసుకోవాలా, బ్యాంకులో తీసుకోవాలా? బ్యాంకులో తీసుకుంటే మనకి కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఒక స్పెషల్ స్కీమ్ ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను హోమ్ లోన్ ఒక 50 lakhs తీసుకున్నాను, నా సేవింగ్స్ అకౌంట్లో ఒక 5 lakhs ఉంచాను. ఈ 5 lakhs మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయట్లేదు. సో అది నాకు బెటర్ కదా. నా ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం నేను అందులో పెట్టేసుకుంటాను, లేదా నా శాలరీ అకౌంట్ నేను దాని కిందే పెట్టేసుకుంటాను, ఆ బ్యాంక్ కింద. ఎంతైతే అమౌంట్ అందులో ఉంటుందో దాని మీద నాకు ఆ రోజుకి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయరు. ఇది నా ఇంట్రెస్ట్ని ఓవరాల్ ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గిస్తూ ఉంటుంది కదా. సో మొత్తం చాలా రీసెర్చ్ చేసి హోమ్ లోన్ మీద మనం డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే హోమ్ లోన్ మీద ఇల్లు కొనాలనుకుంటే మీరు అసలు పర్సనల్ లోన్ తీసుకోకూడదు. ఇది కామన్ మిస్టేక్. నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలామంది చేసేది ఏంటంటే హోమ్ లోన్ తీస్తారు, పర్సనల్ లోన్ తీస్తారు. అంటే బ్యాంకర్కి తెలియదా మీకు ఎంత లోన్ ఇవ్వాలనేది? బ్యాంకర్ ఇచ్చిన ఎలిజిబిలిటీని దాటి లోన్ తీసుకుంటున్నారు. ఇది ఆ ప్రాపర్టీకి కావచ్చు, మీ శాలరీకి కావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫినాన్షియల్స్ చాలా టైట్ అయిపోతాయి. ఒకసారి టైట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే కనుక ఇంకా బీపీ షుగర్లు కూడా అటాక్ అవుతూ ఉంటాయి. మీరు ఎసెట్ కొనుక్కుంటున్నారని చెప్పేసి దాన్ని లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. సో మీ ఫినాన్షియల్స్ కరెక్ట్గా సెట్ అవుతుంటే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. దానికి మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాంకర్ ఇచ్చిన లోన్లోనే మీ కావాల్సిన ఇల్లు వస్తుందా లేదా. రావట్లేదంటే మొహమాట లేదు, మీరు వెయిట్ చేయాలి, లేదా మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఎవరైనా లంసం ఇస్తుంటే అక్కడి నుంచైనా తీసుకోండి. అంతేగాని దీనికోసం నేను పర్సనల్ లోన్ తీసుకుంటాను, దీనికోసం నేను చిట్టి వెంటనే పాడుకుంటాను. సో ఇంకో కేసు ఏంటంటే చిట్లు పడతారు ముందే. వాళ్ళు ఒక 20 months 30 months చిట్టేస్తారు. సో హోమ్ కోసం వెంటనే 5th month or 6th monthలోనే పాడేస్తూ ఉంటారు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో మీరు ఏదైనా కానీ ఆ క్యాష్ అనేది మీ దగ్గర ఉంటే అట్లీస్ట్ 40% 30% అయినా మీ దగ్గర ఉంటే మిగిలిన 70% బ్యాంకర్ ఇస్తే మీరు వెళ్ళి హోమ్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలా మిస్టేక్ చేస్తే కనుక ఫైనాన్షియల్స్ టైట్ అవుతాయి. కరెక్ట్గా ఏం చేయాలో తెలియకపోతే కనుక ఇంట్లో గొడవలు కూడా మొదలవుతాయి. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనుక ఎఫిషియెంట్గా వాడుకుంటే కనుక ఇప్పుడు ఈ కేస్ స్టడీలో మనం ఎఫిషియెంట్గా మనం ఈఎంఐ బర్డెన్ తగ్గించుకోవచ్చు, ఫ్యూచర్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టాప్అప్ అన్నారు కదా, ఏ బ్యాంక్లో తీసుకున్నా ఒక బ్యాంకుకి మార్చుకోవచ్చు అంటారా? యా, బ్యాంక్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐలో తీసుకుంటే నేను ఐసిఐసిఐకి మార్చుకోవచ్చు, నేను ఐసిఐసిఐలో తీసుకుంటే హెచ్డిఎఫ్సికి మార్చుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్కడ బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అది తీసుకొని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ రోజులో నేను గమనించింది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వెళ్ళట్లేదు. సో హైదరాబాద్లో హోమ్ లోన్ తీసుకుని చాలామందిని మీరు అడగండి ఏ బ్యాంకులో తీసుకున్నారంటే ఐ రియర్లీ హార్డ్ నేను కెనరా బ్యాంక్లో తీసుకున్నాను, నేను సెంట్రల్ బ్యాంక్లో తీసుకున్నాను, ఇలాంటి వర్డ్స్ చాలా రేర్గా వింటూ ఉంటాను. జనరల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కదలటం కష్టంగానే ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ కంపేర్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో అది కూడా మనం చాలా పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎక్కడ తీసుకుంటున్నాం
అనేది కూడా మ్యాటరే. కొంతమంది ఏం చేస్తారంటే ఎన్బిఎఫ్సిలో తీసుకుంటారు మేడం, 12%, 15% ఇంట్రెస్ట్ రేట్లు వేస్తారు. ఇంకా అవి తీసుకుంటే ఇంకా మీరు జీవితాంతం ఈఎంఐలు కట్టమే అయిపోతుంది తప్ప ఇక అది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. ఇమాజిన్ ఒక ₹1,00,00,000 మీద 15% అంటే ఇయర్లీ 15 lakhs కట్టాలి. అవును. సో నాకు అంత కట్టాలంటే నాకు 30 lakhs శాలరీ ఉండాలి. ఇంక నేను ఈఎంఐయే కట్టుకుంటా వెళ్తే ఇంక నేను ఫ్యూచర్లో ఏం చేయగలను? సో అందుకని మీరు ఎన్బిఎఫ్సిస్ని ట్రై టు అవాయిడ్. మేజర్గా బ్యాంక్స్కి వెళ్ళండి. పొరపాటున ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎన్బిఎఫ్సిలో ఉన్నారనుకోండి, మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ బ్యాంకుకి పెట్టుకోవచ్చు. దిస్ వీ హ్యావ్ సీన్ మెనీ సిచ్యువేషన్స్. జనరల్గా ఏంటంటే బ్యాంక్స్ ఇనిషియల్గా ఇవ్వకపోవడం వల్ల ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళారు, ఆ తర్వాత ఒక 2 years ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాంక్ వచ్చేసారు. అప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కాబట్టి బ్యాంక్ ఇచ్చేస్తుంది. అప్పుడు చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇది ఈజీ ప్రాసెస్ కూడా. ఎందుకంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే జస్ట్ ఆ పాత బ్యాంక్లో ఉన్న డాక్యుమెంట్స్ వీళ్ళు తెచ్చుకుంటారు, పాత బ్యాంక్కి చెక్ ఇచ్చేస్తారు, మన దగ్గర లోన్ స్టార్ట్ అయిపోతుంది. అంత కాంప్లికేషన్ ఉండదు కొత్త హోమ్ లోన్ అంతా. సో ఈజీగా తొందరగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఆ లోన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొకరు వెరిఫై చేశారు కదా, సో ఇంకొకరు అంత ఇన్సిస్ట్ చేయరు. సో ఇట్ ఈజీ ప్రాసెస్ రిలేటివ్లీ. ఎస్ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.